టైం అంటున్నాం. అండ్ ఎస్పెషలీ ఫర్ ప్రాజెక్ట్ లైక్ దిస్ నవాబ్ కేఫే ఫస్ట్ ఇన్ఫాక్ట్ టైటిల్ ఫస్ట్ నవాబ్ కేఫే ఉండిందండి. మళ్ళీ కొంచెం ఐటరేషన్స్ అయ్యి మళ్ళీ ఇట్ గాట్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ నేమ్ బికాస్ నవాబ్ కేఫ్ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. థ్యాంక్ఫుల్లీ దానికి వచ్చింది. So I'm so happy for that. Lastly, this has to be my first thing, but thank all the musicians back in Chennai, Hyderabad, and ఇందులో 4-5 మంచి పాటలు చేసాం అనుకుంటున్నాం. 2 పాటలు రిలీజ్ అయ్యి మీరందరూ ఆదరిస్తున్నారు ఆల్రెడీ. ఇంకా ఎక్కువ ఆదరణ మాకు రావాలి అని రిక్వెస్టింగ్. ప్లీజ్ జస్ట్ లిసన్ టు ద సాంగ్స్ అండ్ దెన్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ అండ్ శివ బ్రోని మేము మెంటల్ మధ్యలో చేసాం లాస్ట్ కంపెనీ ప్రొడక్షన్ లో. అప్పటి నుంచి వెరీ గుడ్ ఫిల్మ్ ఎంతూజియాస్ట్ యూస్ టు బి అరౌండ్ ద సెట్స్ అండ్ ఆల్ దట్. So surprising and it's amazing to see him grow into a very good actor himself and doing such big and very good projects and especially Idari to be seen this film also. Teju garu, welcome to Telugu industry. Hopefully this is your first film, so I'm sure you'll do hundreds more. And thank you so much for this opportunity. And director చెప్పాను ఆల్రెడీ మనం. అండ్ వెంకట్ గారు కూడా ఈజ్ ప్రమోద్ మా ఇద్దరు కన్వర్జేషన్స్ అల్టిమేట్ ప్రొడ్యూసర్ గారి దగ్గర ఎండ్ అవ్వాలి, బట్ మా ఇద్దరి దగ్గర ఎండ్ అయ్యి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఒక ఫైనల్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఆల్వేస్ ఇట్ గాట్ బెటర్. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ ఫిల్మ్ కి డెఫినెట్లీ ఒక కన్వర్జేషన్ అండ్ మనం మిస్ చేస్తున్న చాలా థింగ్స్ మనం మళ్ళీ మన ఈ సినిమాలో మళ్ళీ మనం చూస్తే ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషలీ ఫాదర్ సన్ వాళ్ళిద్దరు రిలేషన్స్ ఇంకా బెటర్ అవుతాయి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫిల్మ్ రైట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, చాలా కోఆపరేటివ్. హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఫర్ ఆల్ ద మిక్స్ ఐటరేషన్స్ అవన్నీ. సో మిక్స్ హస్ ఆల్సో కమ్ అవుట్ రియల్లీ వెల్. సో థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు కో ప్రొడ్యూసర్ వెంకట్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడికి వచ్చిన అందరికీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. సో ఇంకా సినిమా పరంగా వచ్చామంటే చాయ్ వాలా టైటిల్ మా హీరో ఇచ్చారు. అందుకే మా సాంగ్ ఉంది చాయ్ వాలా ఇంటి ఊరి కొనసాల. సో అందుకే మేము చేంజ్ చేసి నవాబ్ కేఫ్ పెట్టుకున్నాం. ఓకే, టైటిల్స్ అన్ని ఎలా ఉండి నచ్చలేదు, ఇది చేంజ్ చేస్తే నవాబ్ కేఫ్. Okay, finally we came with Nawab Cafe, which is releasing tomorrow 20 in theaters. So మా సినిమా పరంగా అండి మేము ఇక్కడ క్రింజ్ కామెడీ సొల్లు కామెడీ చెప్పడానికి లేదు. ఓకే, ఇట్స్ ఎ వెరీ హెల్తీ కామెడీ. ఓకే, ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా. సో మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్. ఓకే, నాకు తెలిసిన కాడికి లాస్ట్ 6-7 months లో మా మూవీలో ఉన్నంత క్వాలిటీ సాంగ్స్, మ్యూజిక్ ఇంకా ఏ సినిమాలు లేవని అనుకుంటున్నాను. సో అంత బాగుంది సాంగ్స్. ప్లీజ్ లిజన్ అగైన్. సో యూ ఫీల్ ఎలా ఉంటుంది ఆ సాంగ్. సెక్యూరియా సాంగ్ కానీ, చాయ్ వాలా సాంగ్ కానీ, ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ద సాంగ్స్ ఎక్సలెంట్. యూ వాచింగ్ ద థియేటర్స్ ఇస్ వెరీ గుడ్. మా సినిమాకి వచ్చినప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక ఫాదర్ అండ్ సన్, ఒక డ్రామా, ఒక యాజ్ ఏ సినిమాటిక్ గా మేము ఎంతవరకు సినిమాను చెప్పాలనుకున్నామో ఈచ్ అండ్ ఎవర్ ఫ్రేమ్ లో అది ఉంటుందండి. సో మా సినిమాకి వచ్చిన తర్వాత మీకు మంచి డైలాగ్స్, ఫ్యామిలీతో కూర్చొని పక్కన చెల్లి తమ్ముడు అక్క కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎమోషన్ డ్రామా. ఓకే, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఐఎమ్ బిలీవింగ్ it's going to be grand success. We're going to have very good confidence on our movie. So most important, మీ మీడియా మిత్రులు. ఓకే, మేము ఎంత కష్టపడి సినిమా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనీ ఉంది, నేను మెసేజెస్ పెట్టి కొనొచ్చు, ఇంకా బిఓడబ్ల్యూ కొనొచ్చు. దాంట్లో గ్యాస్ లేకపోతే ఐ కెనాట్ పుష్ మై కాల్. సో గ్యాస్ ఈస్ యువర్స్. గ్యాస్ అంటే ఐ మీన్ పెట్రోల్. ఓకే, నాకు ఇంగ్లీష్ అమెరికాలో గ్యాస్ అంటామండి, సారీ ఫర్ దాట్. సో పెట్రోల్ వచ్చేసి మీ మీడియా మిత్రులు. ఓకే, సో అంత పవర్ఫుల్, అంత ఎనర్జీ ఉన్న మీరు. ఓకే, సో అంత సపోర్ట్ మా మెసేజ్ మా బ్యూటిఫుల్ లాంటి నవాబ్ కేఫ్ మూవీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. వి విల్ సీ గ్రాండ్ సక్సెస్ మీట్ సూన్, మేబీ 21st. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాన్ఫిడెన్స్ బట్టి అర్థమవుతుంది సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది అనేది.
సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఈవెంట్స్ లో కూడా డైరెక్టర్ చెప్పారనమాట ఈ సినిమా స్టోరీ తనకి చాలా రిలేటబుల్ అని. అందుకే ఆ ఎమోషన్స్ అన్నింటి కూడా అంత బ్యూటిఫుల్ గా మనకి ఆయన చూపించడం జరిగింది ట్రైలర్ టీజర్స్ లో. ప్రమోద్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. రేపు మా సినిమా రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ ముందు అందరినీ కలిస్తే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇది పెడుతున్నాం. సో సినిమా ఫస్ట్ నా టెక్నీషియన్ సైడ్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ నా డిఓపి క్రాంతి అండి, నాకు చాలా సపోర్టివ్ గా ఉండి ఇద్దరికి ఆ సింక్ ఉండి అది చాలా ప్రాపర్ గా చేసాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ చాలా ఫోన్ చేసి చావుకుంటున్నామండి, కానీ పేషెంట్ గా చేద్దాం బ్రో, టెన్షన్ పడదు బ్రో అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అండ్ మా లిరిక్ రైటర్, అన్ని పాటలు రాసిన లిరిక్ రైటర్ సురేష్ గారు, థ్యాంక్ యూ. మంచి మంచి లిరిక్స్ రాశాడు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ అండ్ రైటర్ ఇమ్రాన్ అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సార్. నా 100% నేను ట్రై చేశాను సార్. లెట్స్ సీ రేపు సినిమాలో ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా కోఆర్డినేటర్ రమేష్ గారు, మా చీఫ్ అసోసియేట్స్ నాగరాజ్, కిరణ్, వాసు, మహేష్, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ కౌశిక్, నరేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నాకు ఇంత ఈజీ అయ్యేది కాదు. సో మీరు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ కమింగ్ టు మై ఎడిటర్ పవన్, చాలా థ్యాంక్స్ బ్రో. బాగా చేసావు, బాగా సపోర్ట్ చేసావు, బాగా కట్ చేసావు. ఎమోషనల్లీ వర్కౌట్ అయింది. సో మా హీరో బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇంకేమి నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. ఆల్మోస్ట్ 3 years నాకంటే ఎక్కువ పేషెన్స్ అండి బాబు. అండ్ మా హీరోయిన్ తేజు, థ్యాంక్ యూ. అండ్ రాజీవ్ సార్, ఆయన చేసిన సపోర్ట్ అంత ఇంత కాదు. డెఫినెట్లీ ఫిలిం లో చాలా బాగా వర్కౌట్ అయింది ఆయన చేసింది. లిటరల్లీ ఆయన సోల్ ఆఫ్ ది ఫిలిం. అండ్ మా కమీడియన్ సీజర్ కసిరెడ్డి గారు చాలా బాగా వర్కౌట్ చేశారు. ఇద్దరు మధ్య కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అండ్ థ్యాంక్స్ టు హోల్ కాస్టింగ్ గ్రూప్, థ్యాంక్ యూ అండి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రమోద్ హర్ష గారు. ఈవినింగ్ తెలుసుకుందామంటున్నారు వెంకట్ గారు. అప్పుడు గ్రేట్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి అనుకుంటాను. బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా కంటెంట్ చాలా బాగుంది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ తేజు అశ్విని మాట్లాడతారు. Hello, Randy. Thanks, press and media, వచ్చినందుకు again to give us the support. And firstly, రేపు మాకు రిలీజ్ అవుతుంది. I guess we've done our level best and we've done ఎంత చేయాలో ఈ సినిమాకి we've done for it to push and audience చూసేదాకా. And I would like to thank the entire team. Prashant Garu, the first time I'm meeting you. Thank you so much. It's a beautiful song and I guess lyrics literally గా కాంప్లిమెంట్ చేసింది. And thank you so much Pawan Garu for the editing. And of course I have to thank the producer. He's become my best friend now. So he has supported ఎంత సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేశారు. Being the first producer, I guess he has extended his limits and he has done for this movie. And Pramod Garu, thank you so much for choosing me for Saki. Saki is a very relatable character and like girl next door character, and I'm so excited with other choosing. Last but not least, Shiva, thank you so much for finally we're working and finally the movie is coming out. So I'm so glad I worked with you. I miss your dad here. I definitely miss your dad here. I hope he was around. And please chudandi rep movie. And it's my first movie. I hope all of you will give me your support. You'll extend your support for me. Thank you so much. థ్యాంక్ యూ అశ్విని. మీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు కూడా మీ మొదటి సినిమాకు. అండ్
శివగంధికర్ గారు, మీరు ఏం చేసినా, అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, మిగతా పాత్ర ఏదైనా కూడా చాలా న్యాచురల్ గా ఆ పాత్రకి మీరు న్యాయం చేస్తారు. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఎమోషన్స్ అన్ని కూడా. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. First of all, a very warm welcome to the press and media. జనరల్ గా ఇంకొక 1 day లో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, ఒక చిన్న యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇవాళ మా అందరికీ అది ఉంది. బట్ వీఆర్ స్టిల్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది ఫస్ట్ చెప్పాలి. అంటే మనకి యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఒక సినిమాతో మేము ముందుకు వస్తున్నప్పుడు ఆ టీమ్ లో పనిచేసిన వాళ్ళందరికీ అండ్ మా అందరికి ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ ఉండాలి. మాకు ఆ సినిమా నచ్చాలి ఫస్ట్. అప్పుడే హోల్ హార్టెడ్ గా ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాని మీ ముందు దాకా తీసుకురాగలుగుతాము. జనరల్ గా ఎక్కడ ఒకటి మనకు అప్పుడప్పుడు డౌట్ ఉన్నప్పుడు, ఇది ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ సినిమా పుష్ చేయడానికి మనకి ఎక్కడో ఒకటి తెలియని ఒక చిన్న ఇన్హిబిషన్ మనకు ఆపుతుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదండి ఆనెస్ట్ గా. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. బట్ ఒకటైతే నేను చెప్పాను, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క యాక్టర్, మేమంతా సినిమా చూసుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్ అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఎనీ టీమ్ అని నేను నమ్ముతాను. సో అలాగే రేపు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్ గా ఒక చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని నేను కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. ఈ సినిమాతో డెఫినెట్లీ ప్రమోద్, యూ డెఫినెట్లీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ బ్రో. అండ్ ఇలాగే నాకు తెలిసి చాలా చాలా సెన్సిబుల్ స్టోరీస్ మీ నుంచి వస్తాయి. అండ్ దాంట్లో కొన్ని స్టోరీస్ నాకు కూడా దాచిచ్చారు, ఐ హోప్ సో. సో వీళ్ళందరూ చెప్పినట్టు ఎక్స్ట్రీమ్లీ పేషెంట్ గా అంటే నాకు తెలిసి ఇంకెవరైనా అయితే మేబీ దీన్ని ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో ఇక్కడ దాకా మోసేవాడు కాదేమో. ప్రమోద్ కాబట్టి చేశాడు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఐ హోప్ దిస్ ఫస్ట్ ఫిల్మ్ తోనే నీ డ్రీమ్స్ అన్ని దే షుడ్ గెట్ ఫుల్ఫిల్డ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే జనరల్ గా ఫస్ట్ టైం సినిమాకి ఎప్పుడైనా మనం 1 week లో రిలీజ్ అని అనుకున్నప్పుడు టైటిల్ చేంజ్ చేయాలని బేసిక్ గా సినిమా ఆపేయాల్సి వచ్చినప్పుడు చాలా డిస్హార్టన్ అయిపోతారు. బట్ ఆయన అలా కాదండి. ఆయన ఇన్ఫాక్ట్ బాంబేకి వెళ్ళి అక్కడ కూర్చుని దాని గురించి మాట్లాడి సాల్వ్ చేసి మా అందరికి ఒక పెప్ టాక్ ఇచ్చి, పర్లేదు ఏముందో 2 వారాల తర్వాత సినిమా వస్తే ఏమవుతుంది, మాక్సిమం నేనున్నా కదా నేను పుష్ చేస్తాను, ఐ డోంట్ మైండ్ లూజింగ్ దట్. నేను ఈ సినిమాని నమ్మాను, సో నేను మళ్ళీ విల్లింగ్ టు ప్రమోట్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద స్టార్ట్ అని మాకు అందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడ్యూసర్ అండి. ఐ థింక్ ఆయన కాకుండా ఇంకెవరైనా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అంటే దే వుడ్ హావ్ లాస్ట్ దట్ ఒక ఇన్సిడెంట్ లోను. బట్ ఆయన మా కోసం నిలబడ్డారు, సినిమా కోసం నిలబడ్డారు. అండ్ ఆయన సైడ్ నుంచి ఎంత చేయాలో సినిమాకి అంత చేశారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ సార్ సేమ్ అలాగే ఇంత ప్రమోట్ కోసం ప్రే చేసినట్టే ఐ హోప్ ఈ ఫస్ట్ సినిమా షుడ్ బ్రింగ్ ది ఎంకరేజ్మెంట్ అండ్ ద ఇన్స్పిరేషన్ టు డూ 10 more films అని నేను అనుకుంటున్నాను. అండ్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ ఐ నో దట్ నాలాగా, ప్రమోద్ లాగా, తేజు లాగా, బాలా చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి అట్లీస్ట్ వర్క్ మంచి వర్క్ కోసం వెతుకుతున్న చాలా మంది టెక్నీషియన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యానర్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. అండ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండి, మా డిఓపి క్రాంతి, మా ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు, దే పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నా కోసం కంటే కూడా ఈ సినిమా నిజంగా ఐ రియలీ రియలీ విష్ అండ్ ప్రే దట్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ సో మెనీ టెక్నీషియన్స్ వాళ్ళ డెబ్యూస్ ఉన్నాయి ఇందులో, వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది ఇందులో. నా కోసం నేను ఎంత ఈ సినిమా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళ కోసం అంతకంటే ఎక్కువే కోరుకుంటున్నాను. సో ఐ రియలీ రియలీ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఫైండ్స్ ఆడియన్స్ టుమారో. అండ్ సేమ్ అలాగే మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో మా ప్రశాంత్ బిహారీ గారు, మిస్సింగ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఈవెంట్స్, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ హియర్. చాలా ఒక బ్రదర్లీ ఫీలింగ్ అండి. అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా చెప్పడానికి మ్యూజిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఆయన వంతు ఆయన 100% ఇచ్చారు ఈ ఫిల్మ్ కి. చాలా చోట్ల ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ బేసిక్ మినిమల్ సౌండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సౌండ్ వచ్చేటట్టు హిస్ డిజైన్ ద మ్యూజిక్ అండ్ వెరీ వెరీ థాట్ఫుల్.
సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ pouring in life and soul in this film. అలాగే మా సురేష్ బనిశెట్టి గారు, నాకు ఆయనతో మంచి పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన అన్ని పాటలు చాలా చాలా బ్యూటిఫుల్ గా రాశారు. ఆయన ఇందాక 2 పాటలు రిలీజ్ చేశాము. ఆ వేరే 3 పాటలు చాలా బాగున్నాయి కానీ రిలీజ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చెప్పినట్టు ద ఫాదర్ సాంగ్ ఏదైతే చాలా ఎమోషనల్ గా బ్యూటిఫుల్ గా వచ్చిందో, ఐ థింక్ పోస్ట్ రిలీజ్ దట్ విల్ ప్రాబ్లీ బి ద ఫస్ట్ సాంగ్ దట్ విల్ రిలీజ్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అలాగే నాకు ఈ సినిమాలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ తో పనిచేసే అవకాశం దొరికిందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజీవ్ కనకాల గారు, ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన అంత సీనియర్ యాక్టర్ అయినప్పటికీ ఆయన ఒక డెబ్యూ యాక్టర్ ఎంత ఎంతూజియాజం తో, ఎంత ప్యాషన్ తో సెట్ వచ్చి పనిచేస్తారో అంత ప్యాషన్ తో పనిచేశారు. ప్రతి ఒక్క సీన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సీక్వెన్స్ ఇలా చూస్తున్నాను, నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పు, మనం ఇద్దరం వి కెన్ ప్రాబ్లీ కమ్ టు కామన్ పాయింట్ అని చాలా సార్లు అన్నారు. సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నాకు యాడ్ ఆన్ అయింది. నా పర్ఫార్మెన్స్ చాలా జెన్యూన్ గా ఆయన రియాక్షన్స్ వల్ల, ఆయన టైమింగ్ వల్ల, పాజెస్ వల్ల చాలా బెటర్ అయినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ ఫర్ అవర్ ఫిల్మ్. అలాగే మా కసిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, మంచి ఎనర్జీ సినిమాకి ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ద బ్యూటిఫుల్ తేజ అశ్విని. మేము దీనికంటే ముందు ఇంకొక 2 సినిమాలు చేయాల్సింది, అది ఎందుకో కుదరలేదు. బట్ అది ఈ సినిమా కుదిరింది అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ తేజు డిడ్ దిస్ ఫిల్మ్. సో ద లాస్ట్ 10 days ఈ సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్ లో నేను చేసిన కంటెంట్ కి చాలా చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మీడియా దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి చాలా బాగుందని చెప్పారు. సో ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి ఐ వాంట్ టు సే దట్ మా రీల్స్ లో కానీ లేకపోతే దీంట్లో కానీ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా మా కెమిస్ట్రీ మీకు సినిమాలో నచ్చుతుంది. సో ఇట్ వాస్ ఓన్లీ క్లిప్స్ ఆఫ్ వాట్ వీ డిడ్ ఇన్ ద ఫిల్మ్. సో 20th నాడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా థియేటర్స్ వెళ్ళి చూడండి, డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు. అండ్ తేజు, ఐ జస్ట్ హోప్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దట్ యూ మై ఫిల్మ్. సో అంతేనండి. ఐ థింక్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే మాకు చాయ్వాలా అనే పేరు దగ్గర నుంచి నవాబ్ కేఫ్ దాకా వచ్చి ఇప్పుడు రేపు పొద్దున రిలీజ్ పెట్టుకుని కూర్చున్నందుకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆడియన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. మై నేమ్ చేంజ్ చేసిన తర్వాత మేము అందరము ఆ నేమ్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ చేసాం. అక్కడ మా అందరికి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే 10 రోజులే ఉంది సినిమా, కొత్త పేరు మేము మార్కెట్ లో తీసుకెళ్లగలుగుతామా, అది రిజిస్టర్ చేయగలుగుతామా అని చాలా ఒక భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మా అందరి ఫేసెస్ లో. బట్ మీ మీడియా సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే డెఫినెట్లీ మా సినిమా కంటెంట్ ని, మా ఈ సినిమాని ఇంత దూరం మేము తీసుకొచ్చే వాళ్ళం కాదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ మీడియా పర్సన్ అవుట్ దేర్ హూ హెల్ప్ us, హూ స్టూడ్ బై us. మాకు చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ పెట్టారు, లేదంటే కంటెంట్ బాగుంది, నేమ్ చేంజ్ కదా, మేమున్నాం మీకు సపోర్ట్ గా, విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ యూ అని మాకు చెప్పారు. సో అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ మోర్ దెన్ అది పబ్లిక్ కి రీచ్ అవ్వడం అనేది ఒకటే కాదండి, అది ఏంటంటే మీ దగ్గర నుంచి ఎప్పుడైతే మీడియా దగ్గర నుంచి మాకు ఆ మెసేజ్ వచ్చిందో, ఇట్ ఫెల్ట్ లైక్ సంబడి స్టాండింగ్ బై ఫర్ అస్. అంటే మాకు అదొక తెలియని ఒక స్ట్రెంగ్త్ యాడ్ చేసింది. సో దానికి పేరున ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో రేపు మా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇవాళ టుడే ఆల్సో విర్ డూయింగ్ ద షో. సో ఐ హోప్ వి ఫైండ్ గుడ్ ఆడియన్స్ అండి. అంటే నేను అదైతే గట్టిగా నమ్ముతున్నాను దట్ గుడ్ కాంటెంట్ విల్ నెవర్ ఫెయిల్ యూ అనేది నేను ఎవ్రీ టైం నమ్ముతాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఐ హోప్ ఆడియన్స్ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ హోమ్ విత్ దెమ్. మీకు గనక ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా చాలా రోజులు ఈ సినిమా గుర్తుండిపోతుంది మీకు, మీ ఫాదర్ ని గుర్తు చేస్తుంది. దయచేసి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ ఈ సినిమా అయిపోయాక మీరు ఎవరో ఒక్కళ్ళైనా సరే మీ ఫాదర్ కి ఫోన్ చేసి మాట్లాడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో చాలా జాగ్రత్తగా చేసాము, కష్టపడి చేసాము. అండ్ నేను ఐ అండర్స్టాండ్ అండి, ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా టికెట్ రేట్ అనేది సేమ్. సో అది ఆ రెస్పెక్ట్ నేను మైండ్ లో పెట్టుకుంటూ ఆడియన్స్ టైం ని రెస్పెక్ట్ చేస్తూ చెప్తున్నాను. వీ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం, దిస్ విల్ బి వర్త్ యువర్ టైం అండ్ మనీ. అండ్ ఐ హోప్ బోల్డ్ సక్సెస్ మీట్లు చేసే అవకాశం మాకు రావాలి. మై టీమ్ అందరినీ మీరు బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ go on to do even bigger films, even better films. And
20th Feb థియేటర్స్ లో కలుద్దాము. లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ మా పిఆర్ వంశికా గారికి, మా డిజిటల్ పిఆర్ ప్రతీక్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రా ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ది లాస్ట్ 10 days. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు థియేటర్స్. థ్యాంక్ యూ శివ గారు. అండ్ అలాగే సినిమా ఫాదర్ అండ్ సన్ కి సంబంధించింది కాబట్టి మీ ఫాదర్ రాజు కూడా జాయిన్ అయ్యారు. ఆయన కూడా సాధారణంగా స్టేట్ మీద రావాల్సింది రిక్వెస్ట్ ఇది చేస్తాను. ఫాదర్ అండ్ సన్ సినిమా కాబట్టి ఆ ఇన్విటేషన్ నేను చేస్తాను. అదే మీరు చెప్తామని చెప్పండి అయితే. సో మై ఓన్ ఫాదర్ రాజ్ కర్పూరి గారికి స్టేజ్ మీద వెల్కమ్ చెప్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫాదర్ సన్ ఎమోషన్ అండి పర్టికులర్ ఫిల్మ్. అండ్ నేను ఐఎమ్ పర్సనలీ ఎక్స్ట్రీమ్లీ అటాచ్ టు మై ఫాదర్, అది ఆయనకి తెలుసు. సో ప్రతి ఫాదర్ అండ్ సన్ కి జరిగే కాన్ఫ్లిక్ట్ ఏది, మనం జనరల్ గా ఎవరినైనా చాలా ఎక్కువ ప్రేమిస్తే మనం ఏదైనా చెప్పాలంటే హెసిటేట్ చేస్తాం. అలాంటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది మా ఇద్దరికి. బట్ at the end of the day we're again friends, and it's very close to the relationship that I share with my father. సో నేనే ఇంత రిలేట్ అయ్యానంటే డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఫాదర్ సన్ ఎమోషన్ అనేది చాలా యూనివర్సల్ ఎమోషన్. సో ఈ యూనివర్సల్ ఎమోషన్ మీరు అందరూ 20th Feb థియేటర్స్ లో చూసి ప్లస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.